ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంప గోవర్ధన్ గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవం సందర్భంగా జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ యూత్ ఉపాధ్యక్షులు గడికింది చంద్రకాంత్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన శివ మరియు శ్రీకాంత్ల మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి 30 మంది యువకులను ఆహ్వానించడం జరిగింది. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దొంగ హామీగా ఎండగట్టడంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. ఈ జాయిన్ అయినటువంటి శివ అదేవిధంగా శ్రీకాంత్ వాళ్ళ మిత్ర బృందాలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం పక్షాన అదేవిధంగా గంప గోవర్ధన్ గారి పక్షాన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గంప గోవర్ధన్ అన్న గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ.